తాజా రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో ముఖ్యంగా ఒక పక్కన కవిత బెయిల్ పిటిషన్, అలానే ఇక్కడ వచ్చేసి మన హైదరాబాద్లో జరిగేటువంటి ఈ విషయాల్లో వస్తే నిన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. అటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున చేసింది మనం చూసాం. అలానే కేసీఆర్ కూడా తెలంగాణ సంబంధించిన టీఆర్ఎస్ ఆఫీస్లో వాళ్ళు కూడా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో వారి యొక్క మాటలు ఎలా ఉన్నాయి, నిన్న జరిగినటువంటి అప్డేట్స్ ఏంటి అనే విషయాన్ని దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. విజయ్ గారు నమస్తే అండి. నమస్తే. దీన్ని మనం ఫస్ట్ ఆల్రెడీ అనుకున్నాము, కవిత సంబంధించి అయితే ఆల్రెడీ మనం అనుకున్నాం. సో హాలిడేస్ ఉంటాయి. మొన్న ఏమైందంటే జూన్ 1వ తారీఖు నుంచి వీళ్ళది రౌజ్ రెవెన్యూ కోర్టు హాలిడేస్ జూన్ 1 నుంచి ఉందండి. అవును, ఒక్కో కోర్టుకు ఒక్కో విడతల వారీగా హాలిడేస్ ఉన్నాయి. మన హైకోర్టు పరిధిలో ఉన్న వాళ్ళకేమో జూన్ 6 నుంచి సెలవులు ఇచ్చారు. అవును, సివిల్ కోర్టులు సెకండ్ కొంచెం మామూలుగా కోర్టులు ఉంటాయి కదా, వాటికేమో దీని ఏమంటారు 14th నుంచి ఇచ్చారు సెలవులు. ఇక ఈ రౌజ్ రెవెన్యూ ఆర్థిక నేరాలు వీటికి సిఐడి ఈడీ వీళ్ళ అన్ని వీళ్ళకి మాత్రం హాలిడేస్ వచ్చేసి ఇప్పుడు జూన్ 1 నుంచి ఎండ్ వరకు ఉంది. సో ఇలా చూసుకుంటూ పోతే జూలై 3కి కవితని పొడిగించారు. అయితే ఎలాగూ సెలవులు ఉంటాయి కాబట్టి నన్ను విడుదల చేస్తారేమో, నెల రోజులు సెలవులు కదా అని చెప్పేసి ఇవిడ ఆశపడింది. అమ్మ అంటే లేదు, మా సెలవులు నెల రోజులు ఉన్నా మాకు సంవత్సరం ఉన్నా నీది మాత్రం తేలేదాకా నిన్ను ఇక్కడి నుంచి పంపేదే లేదు అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేశారు. మొన్న మనం ఏమనుకున్నాం, అవకాశం ఉంది అనుకున్నాం, మనం అనుకున్నట్లుగానే అదే జరిగింది. అండ్ ఇప్పుడు జూలై 3 అంటే ఇప్పుడు ఇది జూన్ 3, ఇంకొక నెల రోజులు కవిత జైల్లోనే ఉంటుంది. అంటే మళ్ళీ 14 రోజులు వచ్చిన తర్వాత కూడా ఆమె ఒక పిటిషన్ దాఖలు చేసే అవకాశం లేనే లేదు. 1 month దాకా చేయడానికి లేదు ఇంకా. నో. అండ్ తను ఇంకా స్పెషల్ బెంచ్ మీద ఆవిడ ప్రవేశపెడతారు. ఏమో ఇంకేమైనా ఆరోగ్య ప్రాబ్లంలు ఏమైనా వస్తే కూడా అక్కడక్కడే చూసుకుంటారే తప్పితే ఆవిడనైతే బయటికి పంపే అవకాశం 100కి 100% లేదు. ఇప్పుడు బెయిల్ కూడా రెండింటికి రావాలిగా, ఒకటేమో ఈడీ, నీకు దీనికి వచ్చిన దానికి కూడా రావాలి కదా. మరి ఒక బెయిల్ వచ్చినా నీకు ఊరట ఉంటుంది. నీకు ఒక బెయిల్ వచ్చినా నువ్వు జైల్లోనే ఉంటావు. మార్చి 15 ఒక అరెస్ట్ అయింది ఈడీ అరెస్ట్, ఏప్రిల్ 11 ఒకటి అయింది. ఏప్రిల్ 11 ఒకటి అయింది. సో నీకు మార్చి 15కి ఈడీ విషయంలో నీకు బెయిల్ వచ్చినా సిబిఐ విషయంలో నీకు బెయిల్ రాదు. కొన్ని సిబిఐ విషయంలో వచ్చినా ఈడీ విషయంలో రాదు. రెండు రావాలంటే నీకు ఇంక సంవత్సరం పడుద్ది. అదే నేను చెప్పేది. ఎంత ఈ జూలై 3 వరకు కూడా మీరు ఆనందపడాల్సిన అవసరం ఏం లేదు. సంవత్సరం వరకు కవిత జైలు నుంచి బయటికి. అదనపు ఛార్జ్ షీట్ ఒకటి వేసారు, మళ్ళీ అది కూడా చూడాలి కదా. 8,000 పేజీల అదనపు ఛార్జ్ షీట్ అండి. ఇంకా ఇవన్నీ చూడాలి కదా. ప్రతిదీ అండ్ వాంగ్మూలాలు ఇచ్చారు, అందరూ మంచి మంచి వాంగ్మూలాలు ఇచ్చారు. అండ్ ఇప్పుడు అక్కడ అదేంటిది చన్ప్రీత్ సింగ్ వ్యవహారం నుంచి చూసుకుంటే మొత్తం మనీ ట్రయల్ అంతా ఆల్మోస్ట్ కొలిక్కి వచ్చేసింది. 90% మనీ ట్రయల్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళా ఏమేమి చేసాయి. కాకపోతే నా దగ్గర నుంచి రాలేదు, నాకు సంబంధం లేదు అనే ఒక్క మాట ఇవిడ మాట్లాడుతుంది. బీఆర్ఎస్ కార్యాలయం నుంచే మొత్తం జరిగిందని అందరూ చక్కబెడుతున్నారు, చెప్పేశారు. విత్ ఆధారాలు కూడా ఛార్జ్ షీట్ లో నిరూపితమైంది. ఈవిడ ఒప్పుకోవడమే తరువాయండి, మిగతా అదంతా జరిగింది. జై భారత్ జై తెలంగాణ అనుకుంటూ లోపలికి వెళ్ళింది, అంతే. అది జరిగింది. అయితే ఇప్పుడు ఈ క్రమంలో ఓకే, బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కవిత సంబంధించిన ఒక ఎత్తు అయితే, ఇంకోటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.